రింగ్ లైట్ వచ్చేసి ఎక్కువ రేటింగ్స్ ఉన్న రింగ్ లైట్ అనమాట. సో సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ నేను యూట్యూబ్ రెవెన్యూతోనే తీసుకుంటాను అనమాట. సో ప్రీవియస్ నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నాను, దాని గురించి ఒక రివ్యూ చేశాను. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను కదా, సో ఆ వీడియోస్ కోసం అయితే రింగ్ లైట్ తీసుకున్నాను అనమాట. ప్రీవియస్ నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నాను, దాని గురించి ఒక రివ్యూ చేశాను. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ లింక్ ద్వారా చాలామంది పర్చేస్ చేశారనమాట. అలాగే థ్యాంక్స్ చెప్పారు ఇన్స్టాగ్రామ్లో. అలాగే ఆ వీడియో కామెంట్స్ కూడా చూడండి, చాలా పాజిటివ్గా ఉంటాయి. సో ఇప్పుడైతే రింగ్ లైట్ తీసుకున్నాను, ఇది కూడా అలా హెల్ప్ అవుతుంది ఎవరికైనా అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కనుక స్కిప్ చేసేయండి, చూడని అవసరం లేదు. మీకు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో రింగ్ లైట్ అయితే మెయిన్గా నేను బేసిక్ మోడ్లో తీసుకున్నాను, కాస్ట్ తీసుకోలేదు, బేసిక్ మోడ్లో. ఎందుకంటే తక్కువ టైం రింగ్ లైట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి. సో నేనైతే అదే ఇప్పుడు లైటింగ్ ప్రజెంట్ నాకు అంతా బాగుంటుంది కాబట్టి, సో ఎప్పుడైనా నాకు యూజ్ అవుతుందని చెప్పేసి రింగ్ లైట్ తీసుకున్నాను. రింగ్ లైట్ వచ్చేసి ఎక్కువ రేటింగ్స్ ఉన్న రింగ్ లైట్ అనమాట. సో మంచిది, ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంచాను. ఇప్పుడు ఒకే తీరుగా మనకైతే వెదర్ అయితే ఉంటుంది కదా. సో లైటింగ్ అనేది మనకి ఈవినింగ్ టైం వీడియో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు రింగ్ లైట్ చాలా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా నేను. సో ఇదైతే చాలా రివ్యూస్ అయింది, ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి అన్ని నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట, రింగ్ లైట్ యూజ్ చేస్తారు, రింగ్ లైట్ తోటి వీడియో షూట్ చేస్తారా, ఇన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కొందరికి. నేనైతే బేసిక్ నుంచి యూట్యూబ్ సంబంధించిన ఏది ఎవరిని హెల్ప్ తీసుకోవాలన్నమాట. నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నాను, ఓన్గా నేను చూసుకొని అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పటివరకు బెస్ట్గా తీసుకున్నాను ఏ ప్రోడక్ట్ అయినా. సో ఇక్కడ మనం ఇది తిప్పేస్తే ఇదేంటంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఎంత కావాలంటే అంత మనము ఎక్స్టెండ్ చేసుకొని మనమైతే షూట్ చేసుకోవచ్చు. యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ నేను యూట్యూబ్ రెవెన్యూతోనే తీసుకుంటాను అనమాట. సో ఇది కొంచెం లేట్, నాకు ఎంతగా యూజ్ అవ్వదు అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఇది అవసరం వచ్చింది రింగ్ లైట్. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి లైట్ చూసారు కదా. సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ వైర్, ఇది మనకి ఛార్జింగ్ పెట్టే ప్లగ్కి మనము పెట్టేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మనకి 3 లైట్స్ అయితే ఉంటాయి, ఒకటి వామ్ ఒకటి కూల్ ఇలా ఉంటాయి కదా, 3 షేడ్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనము అటాచ్ చేసుకోవడమే. ఎంత చిన్న క్రియేటర్ అయినా మనం వీడియో తీసినప్పుడు క్లారిటీగా ఉండాలి కాబట్టి సో ఇలాంటివి బేసిక్ కొనక తప్పదు. బట్ ఇది నేను బేసికే తీసుకున్నాను. ఎక్కువ నేను డే టైంలోనే వీడియో షూట్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి నైట్ టైము. ఇలా మనము సెట్ చేసుకున్న తర్వాత దీనికి మొబైల్ హోల్డర్ ఇచ్చారు, చూపిస్తాను. ఇక్కడ మనము ఇక్కడ తిప్పితే ఏంటంటే ఇది లూజ్ అవుతుంది అనమాట. ఇలా మనకి స్టాండ్ అనేది టైట్గా ఉంటుంది ఇక్కడ తిప్పేది. ఇలా నెక్స్ట్ ఇంకొకటి ఇవి ఇచ్చారనమాట, ఇది మొబైల్ హోల్డరు. ఇది కూడా దీనికి ఫిట్ చేయడమే. ఇక్కడ ఫిట్ చేసేసి ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఫిట్ చేసేసి మనకి ఇక్కడ మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఇక్కడ టైట్ చేయడమే. ఇక్కడ పెట్టేసి మొబైల్ హోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఎంత చిన్న క్రియేటర్ అయినా ఇలాంటి అవసరం కాబట్టి బేసిక్ ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే, సో మరీ బేసిక్ తీసుకోకండి. ఎందుకంటే అలా ఎలాగో తీసుకుంటున్నాం కాబట్టి సో కొంచెం మంచి ప్రోడక్ట్ తీసుకుంటేనే మనకి యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రింగ్ లైట్ కూడా చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి, అమెజాన్లో ఉంది ఇది. సో మనకి ఇది మొబైల్ హోల్డర్ కూడా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్ దీనికి మొబైల్ పెట్టేసి కూడా మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది మనకి, ఇదంతా ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ లైటింగ్ ఉంది బయట, అందుకే నేను రింగ్ లైట్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా ఇంత లైటింగ్ లేనప్పుడు అయితే రింగ్ లైట్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో వీడియోస్కి చిన్న వీడియోస్కి హెల్ప్ అవుతుంది చెప్పేసి యూట్యూబ్ రింగ్ లైట్ తీసుకున్నాను. సో మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో మనీ కూడా అందులో చూపిస్తుంది.
సో ఇదనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. సో మరొక వీడియోతో ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.